ఆ టైపు లేకపోతే మనం ఎదగలేమండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు బస్సులు తగలబెడతాం. ఆ టైపు లేకపోతే మనం ఎదగలేమని చెప్పి అతని అనుచరుడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకినాడ చెందిన వ్యక్తే, అతను మాట్లాడాడు. ఈ ఆడియో మీ అందరూ పంపిస్తాను. వీళ్ళు ఎలాంటి తెలుతొక్క పని చేయరని అతను అంటే, జాడ శ్రవణ్ అంటే, మేము అలా అవ్వాలని కోరుకుంటున్నాం సార్ అని అంటే, ఇదంతా ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు తగలబెట్టి బస్సులు తగలబెట్టి ఒక అరాచకం సృష్టిస్తాం ఈ రాష్ట్రంలో అనేది ఇంటర్నల్గా వీళ్ళు చేసిన ప్లానింగ్. ఈ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కావాలనే అక్కడ రెచ్చగొట్టి మాట్లాడారు ఆ మీటింగ్లో. ఇదే జాడ శ్రవణ్ కుమార్ ఆ మీటింగ్లో అంటున్నాడు, నేను ఉప ముఖ్యమంత్రి అవుతాను, ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీకు ఏదో ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. అతను పెట్టిందేమో దళిత క్రైస్తవుల కోసం. ఇతను ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడాడు. నాకు డౌట్ వచ్చింది, ఇతనికి ఒక పార్టీ ఉంది, అయితే ఇతను సీఎం అవుతాననాలి లేదా ఎమ్మెల్యే అవుతాననాలి, ఏది మధ్యలో ఉప ముఖ్యమంత్రి అన్నాడు ఇటబ్బా అనుకున్నాను. ఈ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఇతనిది నాది ఇంకొక ఆడియో ఉందండి, అది కూడా వినిపిస్తాను. ఇతను ఏమన్నాడంటే ఇదే ఇంటర్నల్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు, ఈ రోజున జగన్కి అవసరమైనప్పుడు వాళ్ళు ఎవరో రావట్లేదు, ఇప్పుడు ఒకళ్ళనే ఇస్తానంటున్నాడు, అది నువ్వేనేమో ఒక లేడీ అంటే అది నేనే అని చెప్పి ఇతను అంటున్నాడు. అంటే ఇతను ఇంటర్నల్గా జగన్ కోసం పనిచేస్తున్నాడు. జగన్ ఏదైతే ఉప ముఖ్యమంత్రి చేస్తాడనే ఆశతో ఈ రోజున దళితులను రెచ్చగొడుతున్నాడు, క్రైస్తవులను రెచ్చగొడుతున్నాడు. ఇంటర్నేషనల్గా ఒక అరాచకం ఈ రాష్ట్రంలో సృష్టించడానికి ప్రయత్నించే ఒక చీఫ్ ఫెలో ఈ జాడ శ్రవణ్ కుమార్. నేను ఆ ఆడియో కూడా వినిపిస్తాను, ఇది మీ అందరికీ పంపిస్తాను, ఇంకా క్లియర్గా మీరు వినండి. మీ మీడియాల ద్వారా కూడా దీన్ని పబ్లిష్ చేయండి సార్. రాజ్యాంగ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? అంజద్ భాష ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎక్కడున్నారు వీళ్ళంతా? ఉప ముఖ్యమంత్రి ఏమాట్లాడు కదా, 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి అప్పుడు లేదు, మాట్లాడేది కూడా లేదు. మళ్ళీ రేపు ఉత్తరాంధ్ర పదవులు పోతారు, ఈసారి ఒకే ఒక పోస్టు ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు మీదే నాదే. ఇది ఆడియో పంపిస్తాను. 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరో మాట్లాడతలేదని జగన్ బాధపడ్డాడు. ఈసారి ఒకటే ఇస్తానన్నాడు, ఆ ఒకటి అనగానే ఎవరో లేడీ మీదే అనగానే నాదే అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఇలాంటివి పెట్టుకోండి, మీరు రాజకీయం చేయాలనుకున్నారు చేయండి, మీరు ఇక మేమిద్దరం మా 2 పార్టీల్లో పొత్తులోకి వెళ్తున్నామని మీరు ప్రకటించండి, మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి. అదొదిలి ఈ దొంగ నాటకాలు ఏంటయ్యా, ఈ కుల రాజకీయాలు ఏంటి, ఈ మత రాజకీయాలు ఏంటి, ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? మొన్న ఎక్కడో ఒక సాయి కృష్ణ అని ఒక విషయం జరిగితే దాన్ని కాపులు రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. అంతకుముందు ఒక ఆయనకి యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని క్రైస్తవులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఎక్కడ పిఠాపురంలో స్కూల్లో చిన్నపిల్లల గొడవని కులాల గొడవలుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. మల్లాంలో ఏదో జరిగితే దాన్ని కుల వెలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తారు. ఏమండి, నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, ఇవన్నీ జరిగాయి కూటమి ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగాయంటే రండి మనం డిబేట్ చేద్దాం. బాధితులు తీసుకురండి, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మాకు బయటకు చూపించండి. ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా, ఆ కంప్లైంట్ కాపీ ఉండాలి కదా. అక్కడ బాధితులే ఉండరు, బాధితులు వైసీపీ వాళ్ళే, పోరాడేవాళ్ళు వైసీపీ వాళ్ళే, ఆ కుల నాయకులు వైసీపీ వాళ్ళే, ఆ మత నాయకులు వైసీపీ వాళ్ళే. ఏంట్రా బాబు అంటే ఎవడన్నా ఒక క్యారెక్టర్ వేస్తాడు, 2 క్యారెక్టర్లు వేస్తాడు. ఏటే బాబు దశావతారం ఒక్కొక్కడునే, ఒక్కొక్కడు దశావతారం వేస్తున్నారేట్రా నాయన.
మీరు రాజకీయం చేయాలంటే పార్టీలుగా మాట్లాడండి. జాడ శ్రవణ్ కుమార్కో లేకపోతే ఈ ప్రశ్నారావుని వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డౌట్ లేదు అందులో. వీళ్ళందరినీ ఆడించే కీ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు కాపులు రెచ్చగొడతారు ఒక పక్కన, ఇంకో పక్కన క్రైస్తవులు రెచ్చగొడతారు, ఇంకొక పక్కన ఎస్సీలు రెచ్చగొడతారు. చెడ్డ పేరేమో మా కులాలకి మతాలకి. ఒకవేళ దీనివల్ల ఏదైనా లబ్ధి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి. భలే ఉందండి. అయ్యా మాకే తెలియదండి ఇప్పుడు దాకానే. మేము అడుగుతున్నాం ఈ రోజున. ఆ రావణ్ అనే ఆయన మొన్న అక్కడ కొన్ని కామెంట్లు చేశాడు. ఈ రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరిగిపోతున్నాయి అన్నాడు. రెండో మంచి చర్చిందాం రండి. నిజంగా అన్యాయాలు జరిగితే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్యాయాలు జరిగితే, ఏమైనా ఏ ఎమ్మెల్యే అన్నా ఎమ్మెల్సీ అన్నా డెడ్ బాడీ ఏదన్నా డోర్ డెలివరీ చేస్తే, లేకపోతే ఏ ఎమ్మెల్యే అన్నా సరే శిరోముండం చేస్తే, ఏ ఎమ్మెల్యే అన్నా ఎవరైనా చంపేస్తే రండి. న్యాయం జరగకపోతే రండి, మేము ఉన్నాం కదయా, మేము మాట్లాడుకుంటాం, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఉండరు, కుటుంబ సభ్యులు మాట్లాడరు. కానీ వీళ్ళొచ్చి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారండి. అది చాలా బాధాకరం. ఈ రోజున ఒక ఆయన ఒక యూట్యూబ్లో మాట్లాడే ఆయన తప్పు మాట్లాడాడు అని మీకు కేసు పెట్టారు. ఏమంటే నిజంగా ప్రభుత్వం చేసింది అంటున్నారు. ప్రభుత్వం చేస్తే పొద్దున అరెస్ట్ చేస్తే సాయంత్రం బెయిల్ వచ్చేలా పెడతారా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటే? ఈ ప్రభుత్వం అలాంటి ప్రతీకార చర్యలు కానీ ప్రతీకార అరెస్టులు కానీ చేసే ఉద్దేశం లేదు. చట్టపరంగా నువ్వు తప్పు మాట్లాడితే దానికి తగ్గ శిక్షనే పెడతారు తప్ప. ఏమంటే ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఏమీ మాట్లాడకపోయినా, నేను ఎవరిని బూతులు తిట్టకపోయినా, ఏ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇది ఆడియో అనే మాట కానీ ఏకవచనం కానీ ఎటువంటి తప్పుడు మాట మాట్లాడకపోయినా నా మీద 30 కేసులు పెట్టారు. చక్కగా ఒకేసారి 9 కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నాకు మేజిస్ట్రేట్ గారి ముందు హ్యాబిచువల్ అఫెండర్ అంటే అతను నేరాల మీద నేరాలు చేస్తూ ఉంటాడని ఆయనతో చెప్పి మేజిస్ట్రేట్ గారితో 22 రోజులు రిమాండ్ చేయించారు. అలాంటి రాజకీయం ఎక్కడైనా చేస్తున్నారు ఇక్కడ? అక్కడ మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా, లోకేష్ గారు వెళ్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నా, వైసీపీ కార్యకర్తలు అడ్డంగా నిలబడి రౌడీని చేసేవారు. ఇప్పుడు మేము ఎవరైనా చేస్తున్నాం అలాగా? అరే మీరు మీటింగ్లు పెట్టుకోండి, మీరు మాట్లాడుకోండి, కానీ చట్టానికి లోబడి మాట్లాడండి. చట్టానికి భయపడి మాట్లాడితే చట్టం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మేమేం చేయం. ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారట పిఠాపురం స్టేషన్లో పెడితే అక్కడికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళి, ఏమంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పమని చెప్తాను. వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి కౌన్సిలర్ పోటీ చేసిన వాళ్ళు వెళ్ళి మేము దళితులు వచ్చి మేము ధర్నా చేసామని చెప్తున్నారు. దళితులకి ఏంటంటే సంబంధం? ఈ విషయంలో దళితులకి ఏంటి సంబంధం? ఏ దళితుల గురించి మాట్లాడి నేను ఇదే వ్యక్తులను అడుగుతున్నాను. గతంలో అన్ని అన్యాయాలు జరిగినప్పుడు, శిరోమండనాలు జరిగినప్పుడు, ఆ డెడ్ బాడీ డోర్ డెలివరీ జరిగినప్పుడు మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు ఫుటేజ్ తీయలేదు? ఎందుకు ఆ బాధితుల తరపున ఆ రోజు మాట్లాడలేదు?